శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అద షట్త్రింశోధ్యాయ విష్ణు వీరభద్ర సంవాదము బ్రహ్మ ఉవాచ ఇంద్రోపి ప్రహసన్ విష్ణుమాత్మ వాదరతం తదా వజ్రపాణి సురైః సార్ధం యోద్ధుకామో భవత్తదా తదేంద్రో గజమారూఢో బస్తారూఢో నలస్తథా యమో మహిషమారూఢో నిర్వృతిః ప్రేతమేవ చ పాసీ చ మకరారూఢో మృగరూఢः సదా గతిః కుబేరः పుష్పకారూఢ సన్నద్ధో బోధతదింద్రతః తధాన్యే సురసంఘాశ్చ యక్షచారణగుహ్యకాః ఆరుహ్య వాహనాన్యేవ స్వాని ప్రతాపినః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు ఈ విధముగా తన అభిప్రాయమును విష్ణువు ప్రకటించగా ఇంద్రుడు ఆయనను పరిహసించి వజ్రమును చేతబట్టి దేవతలతో కూడి యుద్ధమునకు సంసిద్ధుడాయను. అప్పుడు ఇంద్రుడు ఏనుగును, అగ్ని మేకను, యముడు దున్నను, నిర్వృతి ప్రేతమును, వరుణుడు మొసలిని, వాయువు లేడిని, కుబేరుడు పుష్పకమును అధిష్ఠించి జాగరూకత గలవారై యుద్ధమునకు సంసిద్ధులైరి. అదే విధముగా పరాక్రమవంతులకు ఇతర దేవతలు, యక్షులు, చారణులు, గుహ్యకులు తమ తమ వాహనములను అధిష్ఠించిరి. అధ దేవా గణాస్సర్వే యుయుధుస్తే బలాన్వితాః శక్రాదయో లోకపాల మోహితా శివమాయయా దేవానాంచ గణానాంచ తదాసీత్ సమరో మహాన్ తీక్ష్ణతో మరనారాచైర్యుయుధోస్తే పరస్పరం నేదు శంఖాశ్చ భేర్యశ్చ తస్మిన్ రణమహోత్సవే మహాదుందుభయో నేదుః పటః డిండిమాదయః తేన శబ్దేన మహతా శ్లాఘ్యమానాస్తదాసురాః లోకపాలైశ్చ సహిత జగ్నుస్తాన్ శివకింకరాన్. అప్పుడు సర్వదేవగణములు బలశాలురగు ఇంద్రుడు మొదలగు లోకపాలురు శివమాయచే విమోహితులై యుద్ధమును చేసిరి. అప్పుడు దేవతలకు రుద్రగణములకు మధ్య గొప్ప యుద్ధము చెలరేగెను. వారు పదునైన బల్లెములతో ఇనుప బాణములతో ఒకరితోనొకరు యుద్ధమును చేసిరి. ఆ యుద్ధము అనేక మహాసంరంభములో మహాసంరంభములో శంఖములు, భేరీలు, పెద్ద దుందుబులు, పటహములు, డిండిమములు ఇత్యాది వాద్యములు మ్రోగింపబడెను. ఆ మహాశబ్దముచే ప్రోత్సహితులైన దేవతలు లోకపాలులతో కూడిన వారై ఆ సమయంలో శివ కింకర్లను సంహరింపజొచ్చిరి. ఇంద్రాజైర్లోకపాలైశ్చ గణాశంభో పరగ్ముఖాః కృత్తాశ్చ మునిశార్దూల భృగోర్మంత్రబలేన చ ఉచ్చాటనం కృతం తేషాం భృగుణా యజ్వనా తదా యజనార్థం చ దేవానాం తుష్ట్యర్థం దీక్షితస్య చ పరాజితాన్ స్వకాన్ దృష్ట్వా వీరభద్రో రుషాన్వితః భూతప్రేత పిశాచాంశ్చ కృత్వా తానేవ పృష్ఠతః వృషభస్థాన్ పురస్కృత్య స్వయం చైవ మహాబలః మహాత్రిశూలమాదాయ పాతయామాస నిర్జరాన్ దేవాన్ యక్షాన్ సాధ్యగణాన్ గుహ్యకాన్ చారణానపి శూలఘాతైశ్చ తే సర్వే గణావేగాత్ ప్రజఘ్నిరే. ఇంద్రుడు మొదలగు లోకపాలకులు శంభుని గణములు వెనుదీరినట్లు చేసిరి. ఓ మహర్షి, వారు భృగు యొక్క మంత్రబలముచే సంహరింపబడిరి. యజ్వయగు భృగువు దేవతలకు హవిర్భాగములనిచ్చి దీక్షితుడగు దక్షుని సంతోషపెట్టుటకై ఆ రుద్రగణములను తన మంత్రబలముచే తరిమివేశను. తన వారైన భూత ప్రేత పిశాచములు ఓడిపోవుటనుగాంచి వీరభద్రుడు మిక్కిలి కోపము గలవాడై వారిని తన వెనక ఉంచుకొని వృషభములను అధిష్ఠించిన గణములు ముందు నడుచుతుండగా మహాబలుడగు అతడు స్వయముగా పెద్ద త్రిశూలమును ధరించి దేవతలను పడగొట్టెను. అప్పుడు ఆ గణము దేవతలను, యక్షులను, సాధ్యుల గమములను, గుహ్యకులను మరియు చారణులను శూలములతో పొడిచి వేగముగా సంహరింపజొచ్చిరి. కేచిద్విధాకృతాః ఖడ్గైర్ముద్గరైశ్చ విపోధితాః అన్యైశస్త్రైరపి సురాగణైర్భిన్నస్తదా భవన్ ఏవం పరాజితాః సర్వే పలాయన పరాయణాః పరస్పరం పరిత్యజ్య గతా దేవాస్త్రివిష్టపం కేవలం లోకపాలాస్తే శక్రాద్యాస్తస్తు రుత్సుకాః సంగ్రామే దారుణే తస్మిన్ ధృత్వా ధైర్యం మహాబలాః సర్వే మిలిత్వా సక్రాజ్య దేవాస్తత్ర రణాజిరే బృహస్పతిం చ పప్రచ్యుర్వినయా వనతాస్తదా. కొందరిని కత్తులతో 2 ముక్కలుగా నరికిరి, మరికొందరిని ఇనుప రోకళ్లతో పొడిచి చంపిరి. ఆ గణములు ఆ యుద్ధములో దేవతలను ఇతర ఆయుధములతో కూడా కొట్టజొచ్చిరి. ఈ విధముగా ఆ దేవతలందరూ పరాజయము పొంది ఒకరితో మరి ఒకరికి సంబంధము లేకుండా పారిపోయి స్వర్గములో దాగిరి. ఆ భయంకర సంగ్రామములో
మహాబలవంతులకు ఇంద్రుడు మొదలగు లోకపాలురు మాత్రమే ఉత్సాహముతో ధైర్యమును అవలంబించి నిలబడిరి. ఆ రణరంగమునందు ఇంద్రుడు మొదలగు వారందరూ కలిసి సంప్రదించుకొని అప్పుడు బృహస్పతి వద్దకు వెళ్ళి వినయముతో నమస్కరించి ఇట్లు ప్రశ్నించిరి. లోకపాలావుచు గురో బృహస్పతే తాత మహాప్రాజ్ఞ దయానిధే శీఘ్రం వద పృచ్ఛతో నః కుతోస్మాన్ కంజయో భవేత్. పాలకులు ఇట్లు పలికిరి. హే గురో బృహస్పతి, నీవు గొప్ప బుద్ధిశాలివి, కరుణామయుడవు. మా ప్రశ్నకు తొందరగా సమాధానము నిమ్ము. మాకు జయము లభించు ఉపాయమేది? బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య వచస్తేషాం స్మృత్వా శంభుం ప్రయత్నవాన్. బృహస్పతి రువాచేదం మహేంద్రం జ్ఞానదుర్బలం. బ్రహ్మ ఇట్లు పలికెను. వారి ఈ మాటను వినిన బృహస్పతి ప్రయత్నపూర్వకంగా శంభుని స్మరించి అజ్ఞానియగు మహేంద్రునితో ఇట్లనెను. బృహస్పతి రువాచ యదుక్తం విష్ణునా పూర్వం తత్సర్వం జాతమద్యవై తదేవ వివృణోమీంద్ర సావధానతయా శృణు. ఆస్తి యక్షేశ్వర కశ్చిత్ ఫలద సర్వకర్మణాం కర్తారం భజతే సోపి నత్వకర్తు ప్రభుర్హి సహ స న మంత్రౌషధయః సర్వే నాభిచారా న లౌకికాః న కర్మాణి న వేదశ్చ న మీమాంసాద్వయం తథా అన్యాన్యపి చ శాస్త్రాణి నానావేదయుతాని చ జ్ఞాతుం నేసం సంభవంతి వదంత్యేవం పురాతనాః నస్వజ్ఞేయో మహేశాన సర్వవేదయుతేన సహ భక్తైరనన్యశరణై నాణ్యధేతి మహాశ్రుతి. బృహస్పతి ఇట్లు పలికెను. పూర్వము విష్ణువు చెప్పినదంతయు ఇప్పుడు మన ఎదుట జరుగుచున్నది. ఓ ఇంద్ర, ఆ వివరములను చెప్పెదను, సావధానముగా వినుము. ఓయి, కర్మలనన్నిటికీ ఫలమునిచ్చు ఈశ్వరుడొకడు గలడు. ఆయన కూడా ఫలమునిచ్చుటలో కర్త యొక్క కర్మలపై ఆధారపడును. కర్మలేని సందర్భములో ఈశ్వరుడైనను ఫలము నీయలేడు. సర్వమంత్రములు, ఓషధులు, అభిచార కర్మలు, లౌకిక కర్మలు, వేదోక్త కర్మలు, వేదములు, పూర్వోత్తర మీమాంసలు, ఇతర శాస్త్రములు మరియు 4 వేదములు కూడా ఈశ్వరుని తెలుపలేవని పూర్వర్షులు చెప్పిరి. వేదములనన్నింటినీ 10,000 సార్లు పారాయణము చేసినను మహేశ్వరుడు జీవునకు సాక్షాత్కరించడు. నీవే తప్ప మరి యొక్క గతి లేదు అని శరణు పొందిన భక్తులకు ఆయన దర్శనమిచ్చును. మరి యొక్క మార్గము లేదని వేదము చెప్పు వచనము గొప్ప వచనము. శాంత్యాచ పరయా దృశ్యా సర్వదా నిర్వికారయ తదనుగ్రహతో నూనం జ్ఞాతవ్యో హి సదాశివ పరంతు సంవదిష్యామి కార్యాకార్య వివక్షితో సిద్ధంశం చ సురేశానాం తం శృణుత్వం హితాయ వై త్వమింద్ర బాలిసో భూత్వా లోకపాలై సదాద్యవై ఆగతో దక్షయజ్ఞం హి కిం కరిష్యసి విక్రమం ఏతే రుద్ర సహాయాశ్చ గణాః పరమకోపనాః అగతో దక్ష యజ్ఞ విఘ్నార్థం తం కరిష్యంత్య సంశయం సర్వధాన హ్యుపాయోత్ర కేషాంచిదపి తత్వతః యజ్ఞ విఘ్న వినాశార్థం సత్యం బ్రవీమ్యహం. సదాశివుని అనుగ్రహముచే శాంతము, సర్వశ్రేష్టము, సర్వ వికార నిర్ముక్తము అగు దృష్టి లభించును. ఆ దృష్టి చేత మాత్రమే సదాశివుడు నిశ్చయముగా తెలియబడును. కానీ ఓ ఇంద్ర, ఏది చేయదగిన పని, ఏది కాదు అన్న విషయమును చెప్పెదను. ఇది కార్యసిద్ధికి ఆవశ్యకమగు అంశము. నీవు స్వీయ హితమును గోరి వినుము. ఓ ఇంద్ర, నీవు మూర్ఖుడవై ఈనాడు లోకపాలకులతో కూడి దక్షుని యజ్ఞమునకు విచ్చేసితివి. ఇచ్చట నీ పరాక్రమమును చూపగలవు. ఇచ్చట ఏమి పరాక్రమమును చూపగలవు? రుద్రుని సేవకులకు ఈ గణములు గొప్ప కోపము గలవారు. యజ్ఞమును పాడు చేయుటకై వచ్చినారు. ఆ పనిని చేయుదురనుటలో సందేహము లేదు. సత్యమును విచారించి చెప్పుచున్నాను. ఈ యజ్ఞమును రక్షించే ఉపాయము లేనే లేదు. ఈ యజ్ఞమునకు వచ్చిన విఘ్నమును తొలగించగల సమర్థత ఎవరికినీ లేదు. నేను ముమ్మాటికిని సత్యమును చెప్పుచున్నాను. బ్రహ్మవాచ ఏవం బృహస్పతేర్వాక్యం శ్రుత్వా తేహి దివౌకసః చింతా మాపే దిరే సర్వే లోకపాలా సవాసవాః తతో బ్రవీద్వీరభద్రో మహావీర గణైర్వృతః ఇంద్రాదీన్ లోకపాలాంస్తాన్ స్మృత్వా మనసి శంకరం. బ్రహ్మ ఇట్లు పలికెను. బృహస్పతి యొక్క ఈ మాటలను విని ఆ దేవతలు అందరూ, లోకపాలకులు, ఇంద్రుడు చింతాగ్రస్తులైరి. అప్పుడు మహావీరులకు గణములతో కూడిన వీరభద్రుడు మనస్సులో శంకరుని స్మరించి ఇంద్రుడు మొదలగు లోకపాలకులతో నిట్లనెను. వీరభద్ర వాచ సర్వే యూయం బాలి సత్వాదవదానార్థమాగతః అవదానం ప్రయచ్చామి ఆగచ్చత మమాంతికం. హే శుక్ర, హే శుచే, భానో, హే శశిన్, హే ధనాధిప, హే పాశపాణే, హే వాయో నివృతే యమశేషహే, హే సురాసుర సంఘాహి హైత యూయం హే విచక్షణాః అవదానామి దాస్యామి ఆతృప్త్యాధ్యాసతం వదాః. వీరభద్రుడిట్లు పలికెను. మీరందరూ మూర్ఖులగుటచే యజ్ఞభాగముల కొరకు వచ్చి ఉన్నాడు.
నేను యజ్ఞభాగమును నిత్యదను నా వద్దకు రండు. హే శుక్ర, హే అగ్ని, హే సూర్య, ఓయి చంద్ర, ఓయి కుబేర, ఓయి వరుణ, ఓయి వాయు, ఓయి నిర్వృతి, ఓయి యమ, ఓయి శేష, ఓ దేవగణములారా, ఓ రాక్షస గణములారా, ఓ విద్వాంసులారా, మీరిక్కడకు రండు. మీకు తృప్తి కలుగు వరకు యజ్ఞభాగమును నిత్యదను. మీరు దుష్టులలో అగ్రగణ్యులు. బ్రహ్మౌవాచ ఏవముక్త్వా సితైర్బాణర్జఘానాద ఋషాన్వితః నిఖిలాంస్తాన్ సురాన్ సజ్జో వీరభద్రో గణాగ్రణీః తైర్బాణైర్నిహతాः సర్వే వాసవాద్యా సురేశ్వరాः పలాయన పరాభూత్వా జగ్ముస్తే చ దిశో దశ గతేషు లోకపాలేషు విద్రుతేషు సురేషు చ యజ్ఞవాటో పకంఠం హి వీరభద్రో గమద్గణైః తదా తే ఋషయः సర్వే సుభీతా హి రమేశ్వరం విజ్ఞప్తు కామా సహసా శీఘ్ర మూచుర్నతా భృశం. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి గణాధ్యక్షుడు వీరభద్రుడు కోపముతో కూడిన వాడై ఆ దేవతలందరినీ వెనువెంటనే వాడి బాణములతో కొట్టెను. ఇంద్రుడు మొదలగు లోకపాలకులందరూ ఆ బాణములచే కొట్టబడిన వారై 10 దిక్కులకు పారిపోయిరి. లోకపాలకులు దేవతలు పారిపోగానే వీరభద్రుడు గణములతో కూడి యజ్ఞశాల సమీపమునకు వచ్చెను. అప్పుడు ఆ ఋషులందరూ భయపడి విష్ణువును వేగముగా సమీపించి ఆయనతో విన్నపము చేయగోరి నమస్కరించి ఇట్లు పలికిరి. ఋషయ ఊచు దేవదేవ రమానాథ సర్వేశ్వర మహాప్రభో రక్షయజ్ఞం హి దక్షస్య యజ్ఞోసి త్వమ్న సంశయ యజ్ఞకర్మ యజ్ఞరూపో యజ్ఞాంగో యజ్ఞరక్షక రక్షయజ్ఞ మతో రక్ష త్వత్తోన్యోన హి రక్షక. ఋషులు ఇట్లు పలికిరి. ఓ దేవదేవ లక్ష్మీపతి సర్వేశ్వర మహాప్రభు దక్షుని యజ్ఞమును రక్షింపుము. యజ్ఞము నీ స్వరూపమే అనుటలో సందేహము లేదు. యజమాని నీ స్వరూపమే, యజ్ఞములోని అంగములు నీ స్వరూపమే. యజ్ఞమును రక్షించువాడవు నీవే. కావున నీవు యజ్ఞమును నిశ్చయముగా రక్షింపుము. నీవు తక్క మరి ఒక రక్షకుడు లేడు. బ్రహ్మోవాచ ఇత్యాకన్య వచస్తేష మృషీణాం వచనం హరి యోద్ధుకామో భయాద్విష్ణుర్వీరభద్రేణ తేన వై చతుర్భుజ సుసన్నద్ధో చక్రాయుధరక్కరై మహాబలో అమరగణైర్యజ్ఞవాటాత్ సనిర్యయో వీరభద్ర శూలపాణిర్నానాగణ సమన్వితః దదర్శ విష్ణుం సన్నద్ధం యోద్ధుకామం మహాప్రభుం తం దృష్ట్వా వీరభద్రో భూద్భృకుటీ కుటిలాననః కృతాంత ఇవ పాపిష్టం మృగేంద్ర ఇవ వారణం తథావిధం హరిం దృష్ట్వా వీరభద్రోరిమర్ధనః అవదత్వనితః క్రుద్ధో గణైర్వీరై సమావృతః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ మహర్షుల ఈ మాటలను విని విష్ణువు యుద్ధమును చేయగోరెను. కానీ ఆ వీరభద్రునితో యుద్ధమునకు భయపడెను. చతుర్భుజుడకు విష్ణువు 4 భుజములలో చక్రము మొదలగు ఆయుధములను ధరించి యుద్ధమునకు సన్నద్ధుడాయను. మహాబలుడకు విష్ణువు దేవగణములతో కూడి యజ్ఞవాటికి నుండి బయటకు వచ్చెను. అనేక గణములతో కూడి చేత శూలమును ధరించిన వీరభద్రుడు యుద్ధమును చేయగోరి సంసిద్ధుడైన మహాప్రభుడకు విష్ణువును చూచెను. ఆయనను చూడగానే పాపిని చూచిన యమునకోలే, ఏనుగును చూచిన సింహమునకోలే వీరభద్రుని కనుబొమలు ముడిపడెను. ఆ విధముగా యుద్ధ సన్నద్ధుడకు విష్ణువుని చూచి శత్రువులను సంహరించువాడు వీరులకు గణములతో కూడినవాడు వీరభద్రుడు కోపించి వేగముగా ఇట్లు పలికెను. వీరభద్రౌవాచ రేరే మహాదేవ శపథోల్లంఘనం త్వయా కథమధ్య కృతం చిత్తే గర్వః కిమభవత్తవ తవ శ్రీ రుద్రశపథోల్లంఘనే శక్తిరస్తి కిం కోవా త్వమసి కోవాతే రక్షకోస్తి జగత్రయే అత్ర త్వమాగతః కస్మాద్వయం తన్నైవ విద్మహే దక్షస్య యజ్ఞపాతాత్వం కథం జాతోసి తద్వద దాక్షాయణ్యా కృతం యచ్చ తన్న దుష్టం కిముత్వయా ప్రోక్తం యచ్చ దధీచేన శృతం తన్న కిముత్వయా. వీరభద్రుడిట్లు పలికెను. ఓరి హరి, నీవీనాడు మహాదేవుని శపథమును ఎట్లు ఉల్లంఘించగలిగితివి? నీ మనస్సులో గర్వము గలదు. నీకు ఏమి ఆయను? శ్రీ రుద్రుని శపథమును ఉల్లంఘించు శక్తి నీకు గలదా ఏమి? నీవెవడవు? ముల్లోకములలో నిన్ను రక్షించుగాడు గలడా? నీవిచ్చటకు వచ్చుటలో గల కారణమును మేము తెలియకున్నాము. నీవు దక్షుని యజ్ఞమునకు రక్షకుడవు ఎట్లు అయితివో చెప్పుము. దాక్షాయిని ఏమి చేసినదో నీవు చూడలేదా? దధీచుని పలుకులను నీవు వినలేదా? త్వం చాపి దక్షయజ్ఞేస్మిన్ నవదానార్థమాగతః అవదానం ప్రయచ్చామి తవ చాపి మహాభుజ వక్షో విదారయాస్యామి త్రిశూలేన హరే తవ కస్తవాస్తి సమాయాతో రక్షకోద్య మమాంతికం పాతయిష్యామి భూపృష్ఠే జ్వాలయిష్యామి వహ్నినా దగ్ధం భవంత మధునాపేషయిష్యామి సత్వరం రేరే హరే దురాచార మహేశ విముఖాదవ శ్రీ మహారుద్ర మహాత్యం కిన్న జానాపి పావనం తథాపి త్వం మహాబాహో యోద్ధుకామో గ్రతస్థితః
నేష్యామి పునరావృత్తిం యది తిష్టేత్ స్వమాత్మన. నీవు కూడా ఈ దక్ష యజ్ఞమునందు యజ్ఞభాగము కొరకు వచ్చినావు. హే మహాబాహో, నీకు కూడా నేను యజ్ఞభాగము నిత్యదను. హే హరి, నేను నీ వక్షస్థలమును చీల్చివేసేదను. ఈనాడు నిన్ను రక్షించుటకు నీ సమీపమునకు వచ్చువాడెవ్వడు గలడు. నేను నిన్ను నేలపై పడవేసి అగ్నితో దగ్ధుని చేసి దగ్ధుడవకు నిన్ను ఈనాడు శీఘ్రముగా పిండి చేసేదను. ఓరి హరి దురాచార, నీవు మహేశ్వరునకు ద్రోహము తలపెట్టిన అధముడవు. పావనమగు శ్రీ రుద్రుని మహిమను నీవు ఎరుంగవా? హే మహాబాహో, నీవు ఆ మహిమను ఎరింగియు యుద్ధమును చేయగొని ఎదుట నిలబడితివి. నీవు నా ఎదుట నిలబడగలిగినచో నేను నీచే ఆ మహిమను వల్లవేయించెదను. బ్రహ్మ ఉవాచ తస్యత్తద్వచనం శ్రుత్వా వీరభద్రస్య బుద్ధిమాన్ ఉవాచ విహసన్ ప్రీత్యా విష్ణుస్తత్ర సురేశ్వరః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ వీరభద్రుని ఆ మాటను విని బుద్ధిమంతుడు దేవనాయకుడు అగు విష్ణువు ఆ యజ్ఞశాల ఎదుట చిరునవ్వుతో ప్రేమతో ఇట్లు పలికెను. విష్ణుర్వాచ శృణుత్వం వీరభద్రాజ్య ప్రవక్ష్యామి త్వదగ్రతః న రుద్ర విముఖం మాం త్వం వదశంకర సేవకం. అనేక ప్రార్థితః పూర్వం యజ్ఞార్థం చ పునః పునః దక్షేణ విదితార్థేన కర్మనిష్టేన మౌఢ్యతః అహం భక్త పరాధీనస్తథాసోపి మహేశ్వరః. దక్షో భక్తో హి మే తాత తస్యాదగ్ర గతో మఖే. శృణు ప్రతిజ్ఞా మే వీర రుద్రకోప సముద్భవ రుద్రతేజస్వరూపో హి సుప్రతాపాలయం ప్రభో. అహం నివారయామి త్వాం త్వం చ మాం వినివారయ తద్భవిష్యతి యద్భావి కరిష్యేహం పరాక్రమం. విష్ణువు ఇట్లు పలికెను. వీరభద్ర, నీ ఎదుట నేను ఇప్పుడు చెప్పబో మాటను నీవు వినుము. శంకరుని సేవకుడు నన్ను గురించి నీవు రుద్ర విరోధి అని పలుకోవద్దు. తత్వము నిరుంగని వాడు, అజ్ఞానము వలన కర్మయందు మాత్రమే నిష్టగలవాడునగు ఈ దక్షుడు పూర్వము నన్ను యజ్ఞమునకు రమ్మని అనేక పర్యాయములు గోరియుండెను. నేను భక్తులకు వశములో ఉందును. మహేశ్వరుడు కూడా అట్టివాడే. వత్స, దక్షుడు నా భక్తుడు, అందువలననే నేను యజ్ఞముకు వచ్చి తిని. రుద్రుని కోపము నుండి పుట్టిన ఓ వీరా, నా ప్రతిజ్ఞను వినుము. హే ప్రభో, రుద్ర తేజస్సు స్వరూపముగా గల నీవు గొప్ప పరాక్రమశాలివి. నీవు నన్ను అడ్డుకొనుము, నేను నిన్ను అడ్డెదను. ఏది జరుగవలనో అదే జరుగును. నేను పరాక్రమమును చూపెదను. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్తవతి గోవిందే ప్రహస్యస మహాభుజః అవదత్సు ప్రసన్నోస్మి త్వాం జ్ఞాత్వా స్మత్ప్రభో ప్రియం. తతో విహస్య సుప్రీతో వీరభద్రో గణాగ్రణీః ప్రశ్రయావనతో వాది విష్ణుం దేవం హి తత్వతః. బ్రహ్మ ఇట్లు పలికెను. గోవిందుడు ఇట్లు పలుకగా మహాబాహుడగు ఆ వీరభద్రుడు చిరునవ్వు నవ్వి, నీవు మా ప్రభుడగు రుద్రునకు ప్రియుడవని తెలిసి నేను మిక్కిలి సంతసించి తిని అని పలికెను. అప్పుడు గణాధ్యక్షుడకు వీరభద్రుడు మిక్కిలి సంతసించి వినయముతో విష్ణుదేవునకు యథార్థముగా నమస్కరించి ఇట్లు పలికెను. వీరభద్ర ఉవాచ తవ భావ పరీక్షార్థ మిత్యుక్తం మే మహాప్రభో ఇదాం తత్వతో వచ్మి శృణుత్వం సావధానతః. యథా శివస్తథాత్వం హి యథాత్వం చ తథశివః ఇతి వేదా వర్ణయంతి శివశాసనతో హరే. శివాజ్ఞయా వయం సర్వే సేవకా శంకరస్య వై తథాపి చ రమానాద ప్రవాదోచిత మాదరాత్. వీరభద్రుడిట్లు పలికెను. హే మహాప్రభో, నీ మనస్సును పరీక్షించుటకై నేను అట్లు పలికితిని. ఇప్పుడు యథార్థమును చెప్పుచున్నాను, నీవు సావధానముగా వినుము. శివుని ఎట్లో నీవు అట్లే. ఓ హరి, శివుని శాసనముచే వేదములు ఇట్లు వర్ణించుచున్నవి. మేము అందరము శివుని ఆజ్ఞచే ఆయనను సేవించువారము. హే రమానాథ, నేను ఈ ఘర్షణకు అనురూపముగా మాత్రమే పలికి ఉంటిని. అయినను నాయందు ఆదరమును చూపము. బ్రహ్మ ఉవాచ తచ్చుత్వా వచనం తస్య వీరభద్రస్యోచ్యుతః ప్రహస్య చేదం ప్రోవాచ వీరభద్రమిదం వచః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ అచ్యుతుడు ఆ వీరభద్రుని ఆ మాటలను విని చిరునవ్వు నవ్వి వీరభద్రునితో ఈ మాటను పలికెను. విష్ణురువాచ యుద్ధం కురు మహావీర మయా సార్ధమ సంకితః తవాస్త్ర పూర్య మానోహం గమిష్యామి స్వమాశ్రమం. విష్ణువు ఇట్లు పలికెను. ఓ మహావీర, నీవు శంకను వీడి నాతో యుద్ధమును చేయము. నేను నీ అస్త్రములచే శరీరము నిండిన తరువాత నీ స్థానమునకు వెళ్ళెదను. బ్రహ్మ ఉవాచ ఇత్యుక్త్వా హి విరమ్యాసౌ సన్నద్ధో భూద్రణాయ చ స్వగణైర్వీర భద్రోపి సన్నద్ధోద్ధ మహాబలః. బ్రహ్మ ఇట్లు పలికెను. విష్ణువు ఇట్లు పలికి విరమించి యుద్ధమునకు సంసిద్ధుడు కాగా మహాబలుడు వీరభద్రుడు కూడా తన గణములతో కూడి యుద్ధమునకు సన్నద్ధుడాయను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం విష్ణు వీరభద్ర సంవాదో నామ షట్త్రింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని 2వ దేగు రుద్ర సంహిత ఎందలి సతీఖండలో విష్ణు వీరభద్ర సంవాదమును 36వ అధ్యాయము ముగిసినది.